న్యూస్ ఎక్స్‌ప్రెస్ ప్రైమ్ టైం నేను విరాణి నాయుడు. ఈ రోజు ఇప్పటివరకు నా అప్డేట్స్ ఏంటో ఈ బులెటిన్లో చూద్దాం. కేంద్ర ప్రభుత్వం వివిధ కేటగిరీల్లో స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులను ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం, రాజమహేంద్రవరం, విజయవాడ, తిరుపతి, గుంటూరుకు అవార్డులు దక్కాయి. జాతీయ స్థాయిలో స్పెషల్ కేటగిరీ మినిస్ట్రీల అవార్డును విశాఖ నగరం దక్కించుకుంది. రాష్ట్ర స్థాయిలో మినిస్ట్రీల అవార్డులకు రాజమహేంద్రవరం ఎంపికైంది. స్వచ్ఛ సూపర్ లీగ్ సిటీస్ విభాగంలో విజయవాడ, గుంటూరు, తిరుపతి నగరాలు ఎంపికయ్యాయి. ఏపీ లిక్కర్ స్కామ్ కేసు విచారణకు మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి డుమ్మా కొట్టారు. ఈ ఉదయం 10 గంటలకు సిట్ ముందు విచారణకు విజయసాయిరెడ్డి హాజరు కావాల్సి ఉంది. అయితే ఈ రోజు విచారణకు తాను హాజరు కాలేనని సిట్ అధికారులకు విజయసాయిరెడ్డి సమాచారం అందించారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని ఎక్సైజ్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. 2024 ఎన్నికల సమయంలో మద్యం అక్రమంగా నిల్వ ఉంచారని కాకానిపై ముత్తుకూరు ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేశారు. మద్యం అక్రమ నిల్వల కేసులో 2 రోజులు కస్టడీకి అనుమతిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇవాళ కాకానిని కస్టడీకి తీసుకుని అధికారులు విచారిస్తున్నారు. టీటీడీలో ఎక్కువ మంది అన్యమత సిబ్బంది పనిచేస్తున్నట్లు తెలిసిందని టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి అన్నారు. తిరుమలలో పనిచేస్తున్న సిబ్బంది ఇళ్లలో సోదాలు నిర్వహిస్తామన్నారు. ఇతర మతాలకు చెందిన వారని తెలిస్తే ఉద్యోగాల నుంచి తొలగిస్తామన్నారు. సుమారు 1000 మందికి పైగా అన్యమతస్థులు తిరుమలలో పనిచేస్తున్నట్లు అనుమానిస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ట్విట్టర్ వేదికగా ఆయన స్పందిస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకులను పోలీసులు వ్యవస్థలను అడ్డుపెట్టుకుని నులిమేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజాస్వామికమైన ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతోందని అన్నారు. చంద్రబాబు నిరంకుశ పాలనలో ప్రజల హక్కులు అణిచివేయబడుతున్నాయని దుయ్యబట్టారు. శ్రీశైలం భ్రమరామ మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. వరుసగా 2 రోజులు సెలవు దినాలు కావడంతో భక్తులు భారీగా తరలివస్తున్నారు. దీంతో క్యూ కాంప్లెక్స్లు నిండిపోయాయి. స్వామివారి సర్వదర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. క్యూ లైన్లలో భక్తులకు అల్పాహారం, మంచినీరు, చిన్నారులకు పాలు, బిస్కెట్లు పంపిణీ చేస్తున్నారు. ఛత్తీస్గఢ్ లో వరుస లొంగుబాట్లతో మావోయిస్టు పార్టీకి భారీ ఎదురు దెబ్బ తగులుతోంది. సుక్మా జిల్లా ఎస్పీ కిరణ్ చవాన్ ఎదుట శనివారం 23 మంది మావోయిస్టులు లొంగిపోయారు. శుక్రవారం నారాయణపూర్ జిల్లాలో ఎస్పీ రాబిన్సన్ ఎదుట 22 మంది మావోయిస్టులు లొంగిపోయిన విషయం తెలిసిందే. సుక్మా జిల్లాలో లొంగిపోయిన 23 మందిపై 1.18 కోట్ల రూపాయల రివార్డు ఉన్నట్లు ఎస్పీ వెల్లడించారు. లొంగిపోయిన వారిలో 9 మంది మహిళా మావోయిస్టులు ఉన్నారు. కుల సర్వే అలాగే బీసీలకు 42% రిజర్వేషన్లు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కీలకమైన ఈ నిర్ణయాలను అభినందించేందుకు కూడా కేసీఆర్ కు మనసు రావడం లేదని విమర్శించారు. బీసీలకు మేలు జరిగే నిర్ణయంపై మాత్రం కేసీఆర్ నోరు విప్పడం లేదని, కడుపు నిండా విషం పెట్టుకుని కౌగులించుకున్నట్లుగా విపక్షాల ధోరణి ఉందన్నారు. భారత వ్యోమగామి శుభాంశు శుక్లా భూమికి తిరిగి వచ్చిన అనంతరం వారం రోజుల పాటు క్వారంటైన్లో ఉండనున్నారు. యాక్సియం 4 మిషన్లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన శుభాంశు శుక్లా, ఆయనతో పాటు మరో 3 వ్యోమగాములు ఈ నెల 14న భూమికి తిరిగి రానున్నారు. జూలై 15న కాలిఫోర్నియాలో తీరంలో వారు ల్యాండ్ కాగానే వారిని 7 రోజుల పాటు క్వారంటైన్ కు తరలించనున్నట్లు అధికారులు తెలిపారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై తక్షణమే ఒక నిర్ణయానికి రావద్దని, తుది నివేదిక వచ్చే వరకు వేచి చూడాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఈ ప్రమాదంపై ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో సమర్పించిన ప్రాథమిక నివేదికపై ఆయన స్పందించారు. ప్రపంచంలోనే అత్యంత ప్రతిభ కలిగిన పైలట్లు, సిబ్బంది మనకు ఉన్నారని, వారు విమానయాన రంగానికి వెన్నుముక్క వంటి వారని మంత్రి అన్నారు. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు పొలిటికోస్ మీడియా. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.